అందరికీ నమస్కారం. నా పేరు పుష్పశ్రీవాణి. నేను విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యేని. ఈరోజు మనం రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఇష్టపూర్వకంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తోటపల్లి ప్రాజెక్టు గురించి ఆయన ఎంతో కృషి చేశారు. అయితే 2004 ముందు తోటపల్లి ప్రాజెక్ట్ అనేది కేవలం ఓపెనింగ్స్ మాత్రమే పరిమితమైనటువంటి ప్రాజెక్ట్ని ఆయన ప్రతిష్టాత్మకంగా ఇష్టపూర్వకంగా తీసుకొని 470 కోట్లు రిలీజ్ చేసి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తరుణంలోనే 2006 ఏప్రిల్ 15న ఇక్కడ నందివానవలస గ్రామంలోని నిర్వాసితులైనటువంటి ప్రజలు ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమం చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు స్వయంగా వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని వారికి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ద్వారాగా ఇప్పటివరకు రాష్ట్రంలో ఎవరు ఇవ్వనంత ప్యాకేజ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. అటువంటి నిర్వాసిత గ్రామంలో నందివానవలస గ్రామంలో ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు ఆ నిర్వాసిత గ్రామ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెడ్డి విజయ్ కుమార్ నా పేరు. నేను నందివానవలస నిర్వాసిత గ్రామస్తున్నే. మాకు నాలాంటి యూత్ కుర్రవాళ్ళు 40 మంది దాకా ఇప్పటివరకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ మంజూరు కాలేదు. చాలామంది ఎన్నోసారి ఉద్యమాలు చేసాము, అన్నీ చేసాము. ఇప్పటివరకు 2008 నుంచి ఇప్పుడు 2014 వచ్చింది. ఇప్పటి వరకు కూడా మాకు సమస్యల పరిష్కారం కాలేదు. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాము, అందరి చుట్టూ తిరిగాము, కానీ కాళ్ళు ఎరిగిపోయేటట్లు మా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. మేము తహసీల్దార్కి కూడా తెలియజేసాము. అదేవిధంగా సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్కి, జిల్లా కలెక్టరేట్ వర్గాల వరకు కూడా తెలియజేశాం, కానీ మా సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. కానీ మాకు భూములు పోయే ఒక్కొక్క పల్లం భూమి 1,10,000, మెట్టు భూమి 90,000 రూపాయలు పోగొట్టుకున్నాము. మా తల్లిదండ్రులు కూడా అప్పులు పోలైపోయారు పూర్తిగా. అందరూ అప్పులు పోలైపోయిన సమస్యలు మాకు ప్యాకేజీలు వస్తాయని ఎదురు చూసాము. మాకు ఇప్పటికి కూడా ప్యాకేజీలు రాలేదు. మా సమస్యలు పరిష్కరించే దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము. 2006లో ఇక్కడ ఈ నందివానవలసలో ఉద్యమం చేయడం అన్నది వాస్తవమే కదా? అప్పుడు మీరు ఉన్నారా? అవునమ్మా. అప్పుడు పరిస్థితుల గురించి కొంచెం చెప్పండి. మాకు ప్యాకేజీలు ఇచ్చారు కానీ 100% మాకు ఇవ్వలేదు. మాకు ఏపీఎల్, బీపీఎల్ కింద మాకు చేశారు. మాకు సరిగ్గా ప్యాకేజీలు అందలేదు. ఏపీఎల్ వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు, 20,000 ఇచ్చారు అంతే. బీపీఎల్ వాళ్ళకి మాత్రం మామూలుగా ఇచ్చారు. తర్వాత మాకు ఏ విధమైనటువంటి ఈ సౌకర్యం జరగలేదు. అందుచేతను మేము ఏమి చేయాలి ఇప్పుడు మాకు తోచడం లేదు. మాకు ఇల్లు కూలిపోతున్నాయి, ఇల్లు కట్టుకోవడానికి స్తోమత లేదు. అందుచేతను మాకు చదివినటువంటి స్థలము మాకు ఇప్పించాలి. నమస్తే అమ్మ. ఇక్కడ ఈ నందివానవలస నిర్వాసిత గ్రామం కదా, ఇక్కడికి సంబంధించి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అందలేదని చెప్పి కొంతమంది యువకులు చెప్పారు, కొంతమంది పెన్షన్ అందలేదని చెప్పారు. మీరు కూడా ఈ గ్రామంలోనే నివసిస్తున్నారు కాబట్టి ఇక్కడికి సంబంధించి ఏ సమస్యలు ఉన్నాయో మీరు ఒకసారి చెప్పండి. ఇప్పుడు 9 దగ్గరికి పెన్షన్ మాత్రం అందలేదండి, ఆగిపోయేది. అందరిని కొన్ని ఈ అభ్యాసం కట్టిన పెన్షన్లు కూడా ఆగిపోయినాయి. ఎవరు సమ్మెట్టి కొనుక్కునేవి కూడా ఆగిపోయినాయి. తర్వాత మళ్ళీ వికలాంగులకు ఇటువంటి వచ్చిన వాళ్ళకి కూడా కొంతమంది ఆగిపోతున్నాయి. అవి మీరు ఉంచి మాకు కొంచెం చెయ్యాలి. అది నువ్వు డ్వాక్రా గ్రూపు అప్పున్న వాళ్ళకి అప్పు తీసుకున్న వాళ్ళు కరెక్ట్గా కట్టుకుంటే మీకు వడ్డీ నేను రుణం అని ప్రకటన అయ్యింది. మేము కట్టినప్పటికీ కూడా డబుల్ వడ్డీ తీసుకుంటున్నారు. అడిగితే మీరు చూసుకోండి, మీ అధికారుల దగ్గరికి వెళ్ళి మేమేమో చేస్తామని బ్యాంకు వాళ్ళు అంటున్నారు. నీ పేరేంటవ్వా? రెడ్డి పాలమ్మ. రెడ్డి పాలమ్మ. పెన్షన్ వచ్చిందమ్మా 200 లెక్క అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు వేసి 3 మాసాలు అన్నట్టు. మీకు ఎందుకు పెన్షన్ తీసారని చెప్తున్నారు అధికారులు? ఏమో నా పేరు తెలుసు తల్లి, నా పేరు తెలియదు. అసలు నువ్వు అడిగావా? మన జన్మభూమి కార్యక్రమం జరిగింది కదా, ఆ జన్మభూమి కార్యక్రమంలో నువ్వేమన్నా అడిగావా? వెనక్కి చెప్తారు అన్ని పుట్టినా. నీకు ఎంతమంది కొడుకులు ఉన్నారు? కొడుకులు 6 మంది కోడలు ఇస్తారు. నాకేంటి 4 కొడుకులు నేను చూడట్లేదు. కొడుకులు మరి ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర ఉంటున్నావు? వండుకుంటాను. నీ 4 కొడుకులు చూడట్లేదు, నీకు ఏ ఆధారం లేదు, అయినా కూడా నీకు పెన్షన్ ఇవ్వట్లేదా ఈ గవర్నమెంట్? పెన్షన్ ఇస్తా అప్పుడు ఇచ్చేది ఇప్పుడు. నమస్తే బాబు, నీ పేరు? నా పేరు రెడ్డి హరికృష్ణ అండి, నందివానవలస మాది. ఏంటి మీ ఇల్లు పరిస్థితి చూస్తే ఎలా ఉంది? మొత్తం ఇదంతా పడిపోయింది. కొత్త ఇల్లు ఏమి నువ్వు అధికారులను అడగలేదా? కొత్త ఇల్లు గురించి ఏమి అడగడం కాదండి మేడం గారు, ఇప్పుడు ఇది మాదే ఇల్లు. ఇంతకుముందు ఏంటంటే ఈ బ్యారేజీ గురించి మనకి ఊరు తీసేస్తామని తెలిసిందమ్మా. తెలిసిన తర్వాత దీన్ని కట్టాలో వదిలేయాలో మాకు అయోమయంగా ఉంది. దీనివల్ల ఏంటంటే మన ఇల్లు పడిపోయిందండి, గాలికి ముందు పడిపోయింది. అలాగని ఆ ముందు ఇవన్నీ మేము ఏమైనా పిల్లలు గట్రా ఉన్నాం, 2 ఆడపిల్లలు, నాకు పిల్లలు అందరం ఉన్నాము. మళ్ళీ మొత్తం పడిపోతే
మొత్తం స్నాస్ అయిపోతాము, మనకి ఎవరో అధికారులు కూడా పట్టించుకోవట్లేదు అనేసి వేరేగా ఇల్లు అద్దె తీసుకొని అక్కడ షిఫ్ట్ అయిపోయామండి. ఇప్పుడైనా సరే ఈ ఊరిని ఈ ఇల్లుని కట్టాలా వదిలేయాలా మాకంతా అయోమయంగా ఉంది. మా ఊరిని ఎవరు కూడా ఏ అధికారులు కూడా వచ్చినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు కరెక్ట్గా. ఓట్లకైతే కరెక్ట్గా వస్తున్నారు కానీ బతిమాలుతుండే అది చేస్తాం అంటున్నారు కానీ ఓట్లు అయిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళదే. ఎవరి దగ్గరికి వెళ్తే మాకు తెలియదు, అధికారులకు వెళ్ళి అడగండి, లేకపోతే రాజకీయవేత్తలకు వెళ్ళి అడగండి, లేకపోతే వేరే వాళ్ళకి అడగండి. ఎంతకని తిరుగుతామండి మా విలేజ్ గురించి, ఎవరు పట్టించుకోవట్లేదు. మీ ఇంటి పరిస్థితిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఈ రోజు నందివాన వలస గ్రామం వస్తే నిర్వాసితుల యొక్క సమస్యలు ఏంటి అన్నది నేను స్వయంగా చూడడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరి సమస్యల కోసం నేను అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించి మీ అందరికి న్యాయం జరిగే వరకు కూడా నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తానని మీకు మాటిస్తున్నాను. తాత నీ పేరు? నా పేరు కర్రి ఎల్లవనాయుడమ్మ. ఇప్పుడు ఈ నిర్వాసిత గ్రామం అయినటువంటి నందివాన వలస గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. కొంతమంది ఇళ్ళు కట్టుకోలేని పరిస్థితి, అధికారులు కూడా రోడ్లు కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయని పరిస్థితి ఈరోజు మీ గ్రామంలో ఉంది. నీకు సంబంధించి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయి మీ గ్రామానికి? ఇప్పుడు మాకు బోర్లు ఉన్నాయి. ఆ వాటర్ మేము తాగితే చాలా నిర్బంధంగా ఉంది. అది ఒకసారి కాగబెడితే ఉప్పులాగా వచ్చేస్తుంది. అన్ని బోర్లు నీరు ఉన్నా, మేము తాగుతున్న అన్ని బోర్లు ఉన్నా అవి కాగబెట్టామనుకోండి ఉప్పులాగా వచ్చేస్తుంది. మరి ఆ నీరు తాగడం మీద జ్వరాలు, కాలు వేసిపోవడము, ముడుకులు వేసిపోవడము, నడలేకపోవడము, హాస్పిటల్ పాలైపోతున్నాం మేము. అది మా పరిస్థితి. అంటే మరి మన జన్మభూమి కార్యక్రమం జరిగినప్పుడు ఈ ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్స్ కూడా ఇక్కడికి మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించారు. అప్పుడు వచ్చినప్పుడు మీ గ్రామం వాళ్ళు మాకు ఇలా ఈ నీరు ఇలా ఉండటం వల్ల మాకు ఈ జబ్బులు ఇలాగా ఈ జబ్బుల బారిన మేము పడుతున్నామని మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేదా? నీరు టెస్టింగ్ చేశారమ్మా, పట్టుకెళ్ళారు. అది ఇది కలుషితమని కూడా ఆల్రెడీ అటు రిపోర్ట్ వచ్చింది, కానీ ఇప్పటికీ మమ్మల్ని పట్టించుకోలేదు. ఆరోగ్యానికి సంబంధించి హెల్త్లు పాడైపోయి ప్రజలు చనిపోయే పరిస్థితి ఉందని తెలిసినా కూడా ఈరోజు అధికారులు మీ దగ్గరికి రాని పరిస్థితి, ఎవరు కూడా మీ సమస్యను పరిష్కరించడానికి ఎవరు కూడా ఇప్పటి వరకు ముందుకు రాలేదు. ఇది చాలా దురదృష్టకరం తాత. ఖచ్చితంగా నేను ఈ సమస్యలన్నింటినీ కూడా అసెంబ్లీలో మీ గురించి ప్రస్తావించి మీ సమస్యకి ఏదో ఒక పరిష్కారం వచ్చే వరకు కూడా నేను ప్రయత్నిస్తాను. మీ ఊరికి సంబంధించి లేకపోతే మీకు సంబంధించి ఏమైనా సమస్యలు ఇక్కడ ఉన్నాయా? ఫస్ట్ మాకు సంబంధించిన సమస్యలు అయితే వాటర్ అయితే ఉంది. మాకు పొలాలకైతే నీరు ఎక్కడి నుంచి అందడం లేదండి మెయిన్. తర్వాత మాకు శ్రీకాకుళం రూట్కి చాలా కష్టమైపోతుంది, బస్ స్టాప్ ఒకటి లేదండి. మెయిన్ మాకు బస్ స్టాప్ ఒకటి కావాలండి. ఎందుకంటే గతంలో ఉండేది, ఇప్పుడు ఈ బ్రిడ్జి వల్ల మనకి మారిపోయింది అంతన్నా, అందుకే ఇప్పుడు బ్రిడ్జి లేదు. ఎలక్షన్ ముందు మిమ్మల్ని రుణాలు మొత్తం కట్టొద్దన్నారు. ₹1 కూడా ఏ సంఘాలలో కట్టొద్దు అనేసరికి మీరు ఎవరో కూడా రుణాలు ఎవరో కట్టలేదు. ఈరోజు మీకు అది వడ్డీ బాగా పెరిగిపోయి ఈరోజు అసలు ఏమీ కట్టని పరిస్థితి. అయితే వాళ్ళం వీళ్ళు ఎప్పుడైతే ఆమె ఇచ్చారో మాకేమంటే ఒక ఆశ కదా, మాకు వస్తుందని ఒక ఆశ, ఆ ఆశ చేత మేము కట్టలేదు. ఇప్పుడు మీరు కష్టపడి ఏదో డ్వాక్రా సంఘాల్లో పొదుపు రూపాయన ఒక్కొక్క సంఘం వాళ్ళు 70,000 60,000 అనుకో దాచుకోవడం జరిగింది. అవైనా మీకు ఇచ్చే పరిస్థితి ఈరోజు బ్యాంకులో మీకు ఏమన్నా కనిపిస్తుందా? ఇవ్వని అంటున్నారండి. మీ పొదుపు మీకు ఇవ్వడానికి కూడా వాళ్ళు ఆంక్షలు విధిస్తున్నారా? విధిస్తాండి. ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను అది చేస్తాను ఇది చేస్తాను ఏవైతే చెప్పారో అవి రాజశేఖర రెడ్డి గారు నెరవేర్చారా మీకు? రాజశేఖర్ రెడ్డి అమలు చేశారు. అంటే రాజశేఖర రెడ్డి గారు నెరవేర్చారని చెప్పేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా నెరవేరుస్తారని చెప్పేసి అందరూ కలిసి గెలిపించారా? ఆ ఆశ మీద ఓటేస్తాం. ఇప్పుడు ఆ నమ్మకంతో మీరు డ్వాక్రా రుణాలు మరి కట్టలేదు. ఇప్పుడు మరి ఈ నష్టాన్ని మరి మీరు ఏం చేయదలుచుకున్నారు? మేడం మేము కట్టలేము కూడా అండి, మరి కట్టలేమేనండి. మాకు ఏం చేస్తా చేయని కానీ మేము కట్టమండి. మరి మా గూపాల కల్లా తీసుకెళ్ళిపోయి కానీ మేము కట్టలేము. మాకెందుకంటే మాకు అవకాశం ఇచ్చారు, మాకు అవకాశం ఇచ్చి ముందు లాకేసి వెనక్కి నాగుతామంటే మేము ఏంటి చెప్పలేము. ఏంటి నీ సమస్య ఏంటి? రేషన్ కార్డు లేదమ్మా. 5 సంవత్సరాలు బట్టి పెడతాము కానీ మాకు అప్లై చేయలేదు, రేషన్ కార్డు రాలేదు. పాప పుట్టింది, బంగారు తల్లి పథకం అవ్వదని చెప్పారమ్మా. ఇప్పుడు నీకు రేషన్ కార్డు లేకపోవడం వల్ల నీకు ఆ బంగారు తల్లి పథకం వర్తించదనేసి చెప్తున్నారు. మాకు అదేనండి, 2 పిల్లలండి, ఆడపిల్లలు. అదే బ్యాంక్ అకౌంట్ ఇవ్వము, మీకు రేషన్ కార్డు లేదు అని చెప్తున్నారు. అవును, ఇప్పుడు మరి బ్యాంక్ అకౌంట్ కావాలంటే కంపల్సరీ రేషన్ కార్డు కావాల్సిన పరిస్థితి. సార్లు పెట్టామండి, పెట్టినా సరే అది ఇవ్వలేదు ఇంతవరకు. మన జన్మభూమిలో కూడా పెట్టాము, అసలు ఏం పట్టించుకోలేదండి అసలు. మరి మన జన్మభూమి కార్యక్రమానికి అధికారులందరూ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అక్కడ ఏం చెప్పారు మీ సమస్యను? అక్కడ అదే రేషన్ కార్డు లేదంటే అప్లికేషన్ పెట్టండి చూస్తామంటున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇవ్వడం అప్లికేషన్లు ఎప్పుడు ఇవ్వడమే కానీ ఒకసారి కూడా పట్టించుకోలేదు. రావట్లేదు, 6 సంవత్సరాలు అయింది మాకు, ఇప్పుడు లేదు. అదే అలా కాగితాలు రాసి ఇవ్వడం కానీ సరిగా అసలు పట్టించుకోవాలి. మాకు పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుందండి, ఇప్పుడు రేషన్ కార్డు లేదు మాకు.
ఏంటి ఈ గ్రామానికి సంబంధించి ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి? ఏ సమస్యలు ఉన్నా పెద్దవాళ్ళు మాటల మీద మాకు అవదమ్మా. ఎవరు చెప్పినా ఆ ఎలక్షన్లు గురించి వస్తాండ్రు. ఆ మాట ఈదికి చెయ్యాలి, బోర్ రావాలి, రోడ్డు రావాలి, అంతా బాగలేదు ఈ అనేసి చెప్పి వెళ్ళిపోతాండ్రమ్మా. అది వచ్చేటప్పుడు అక్కడికి అడిగినా అంగీకరించుకుంటాండ్రు, పెద్దలు పట్టించుకుంటారు. ఇప్పుడు నీ సమస్య ఏంటి? అక్కడ ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి? మాకు మరి బోరు, రోడ్డు, ఇల్లులు కూడా చిన్న చిన్న ఇల్లులు కొంతమందికి ఉంది. మాకు అంత కొంటానికి అవకాశం లేదు. ఈ పక్క ఇప్పుడు కెలపాకిరు వీళ్ళు ఉన్నారంతే, వాళ్ళు పునాదులు వేసిస్తే మాకు ఇంకా నడ్డానికి తోక కూడా లేదు. మాకు ఇలాగే తిరిగి రావాలి ఆ బోర్కి. రోడ్ ఏమైనా వచ్చేస్తాను కానీ ఒక్కరు కూడా ఈ రోడ్డు గురించి పట్టించుకోవడం లేదు. మీరు ఇప్పటి వరకు ఈ రోడ్డు గురించి మీరు ఎవరి దగ్గర చెప్పారు? అందరు వచ్చిన వాళ్ళు అందరు కాడ చెప్తాను కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. శ్మశాన వాకిటి గురించి చిన్న అబ్జెక్షన్ వచ్చిందమ్మా. మేము కిషోర్ నుంచి ఢిల్లీ వెళ్ళి 3 లక్షల రూపాయలు తీసుకొస్తే అది బ్రిడ్జి తాలూకు తీసుకొచ్చి 1 లక్ష, ఇది ల్యాప్స్ అయిపోయింది. అది శ్మశాన వాకిటి మాత్రం 2 లక్షలు మిగిలి ఉన్నాయి. షెడ్ కట్టడానికి దానికి చిన్న అబ్జెక్షన్ వచ్చింది. అది ఎంఆర్ఓతో చెప్పాం, అన్నీ చెప్పాం. దానికి పెర్మిషన్ కావాలన్నారు. ఆ పెర్మిషన్ ఇవ్వలేదు, ఏమీ లేదు. దానికి మాత్రం పెర్మిషన్ ఇప్పించగలందుకు ప్రార్థిస్తున్నాం. తప్పకుండా తాతగారు, నేను అధికారులతో మాట్లాడతాను దీని గురించి. అది చెయ్యండి. అది చేస్తే మా ఊరికి సదుపాయంగా ఉంటుంది. మాకు ఎక్కడ తావులేదు ఎక్కడ. ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ అని చెప్పారు. రైతు రుణమాఫీ గురించి ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిష్కారం అనేది మీకు అందలేదు. మన హుదూద్ తుఫాన్కి సంబంధించి అరటి తోటలన్నీ పడిపోవడం జరిగింది. అప్పుడు మీ తోటలను చూడడానికి టీం ఎవరైనా వచ్చారా? వచ్చి మీకు ఎంత నష్టపరిహారం రాసుకుని వెళ్ళారు వారు? నష్టపరిహారం అయితే చెప్పలేదు. అంటే పర్సంటేజ్ రూపంలో వాళ్ళు రాసుకోవడం జరిగింది కదా. అరటి తోటలో ఎంత పర్సంటేజ్ నష్టపోయింది, అంత పర్సంటేజ్ నష్టపోయింది. 50% కన్నా ఎక్కువ నష్టం జరిగితేనే వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి మీకు ఎంత పర్సంటేజ్ రాశారు మీ అరటి తోటకి సంబంధించి? ఎవరైనా చెప్పలేదు. మొత్తం చూశారు, తోటలు మొత్తం పడిపోయి బాగా పడిపోయాను. ఫోటోలు కూడా తీశారు. అయితే వెళ్ళి ఆధార్ కార్డులని ఇవన్నీ లింకులు పెట్టేస్తాను. ఇన్సూరెన్స్ అనేది మీకు వర్తించుంటే ఎంతో కొంత నష్టపరిహారం మీకు జరుగుండేది కదా మీ అరటి తోటలకు సంబంధించి. దీని గురించి మీరు ఏం చెప్తారు? తెలియని ఊహించలేదమ్మా. అంతే, మనం ఇన్సూరెన్స్ కడితే మాకు వస్తాయని ఊహించుకోలేదు. ఇంతవరకు మాకు జరగలేదు. ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పడిపోయినప్పుడు అనుకోకుండా వచ్చి రాశారు. డబ్బులు కూడా ఇమీడియట్గా వచ్చాయి. కానీ ఎంత ఘోరం చేస్తారు అనుకోలేదు చంద్రబాబు నాయుడు. ఏదో మీకు నష్టపరిహారం వస్తుందని ఇంకా ఎదురు చూడడం, ఆ అరటి తోటని ఇంకా పూర్తిగా నరికించిపోయి ఇంకో తోట వేసుకుందామంటే దానికి కూడా మీరు సాహసించలేకపోతున్నారు. ఎందుకంటే రేపు పొద్దున వచ్చి మళ్ళీ ఒకవేళ నష్టపరిహారం మీకు ఏం జరిగిందని ఏమన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతో మీరు ఈ రోజు ఆ పంటను కూడా నరకని పరిస్థితి ఉంది కదా. మరొక గుండం వస్తుంది, ఇంకోళ్ళు ఎంక్వైరీ వస్తుంది, మళ్ళీ మీ ఆధార్ కార్డులు తెస్తండి, మీ భూమి పట్టాలు తెస్తండి అని నేను ఇప్పుడు నంకులు పెడతాను కదా. ఈ లోపల పడిపోయిన గెల్ల కూడా నరకకుండా పాడైపోయాం, మేకలు తినేసి పాడైపోయాయి. ఈరోజు మా కురుపాం నియోజకవర్గంలోని తోటపల్లి పంచాయతీకి సంబంధించి నందివాన వలస గ్రామం, తోటపల్లి గ్రామం సందర్శించడం జరిగింది. వీఐపీ రిపోర్టర్గా ప్రజల సమస్యలు స్వయంగా వెళ్ళి ప్రజలనే తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా నందివాన వలసలోని సమస్య వచ్చి అక్కడ ఇరిగేషన్ అధికారులు ఆ యొక్క నందివాన వలస గ్రామాన్ని షిఫ్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. షిఫ్ట్ చేస్తానని చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడాను ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితి ఉంది. అంతేకాకుండా అక్కడ రోడ్డు సమస్య అవ్వచ్చు, మంచినీటి సమస్య అవ్వచ్చు, ఏ సమస్య అయినా సరే పరిష్కరించమని అధికారుల దగ్గరికి వెళ్తుంటే మీ ఊరిని షిఫ్ట్ చేసేస్తాం కదా, మీకు అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా మేము అందజేయడం జరగదు అని చెప్పడం జరుగుతుంది. 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా సరే ఆ గ్రామం ప్రజలందరూ కూడా అధికారుల దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు కూడా నిర్లక్ష్య ధోరణే తప్ప ఏ ఒక్క సమస్య కూడా వాళ్ళకి పరిష్కారం చూపేసే ఇది లేకుండా పోయింది. అంతేకాకుండా డ్వాక్రా రుణాలకు సంబంధించి ఈ ప్రభుత్వం ఎంత మోసం చేసిందో, దానివల్ల మేము ఎంత నష్టపోయాం కూడా డ్వాక్రా మహిళలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా రైతులు రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి మన హుదూద్ తుఫాన్కి సంబంధించి రుణాలు కట్టకపోవడం వల్ల ఇన్సూరెన్స్ కూడా మాకు వర్తించకుండా జరిగింది. నష్టపరిహారం ఇంతవరకు కూడా మాకు ఇవ్వలేదు ప్రభుత్వం వాళ్ళని చెప్పి వాళ్ళు వాపోవడం జరిగింది. ఇలాంటి సమస్యలు ఎన్నో నా దృష్టికి వచ్చాయి. అయితే ఇందులో కొన్ని సమస్యలు నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, అలాగే సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా మెయిన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్వాసిత గ్రామం అయినటువంటి నందివాన వలసలో చాలా సమస్యలు పేర్కొని ఉన్నాయి. అక్కడ ఏదైతే ఊరు షిఫ్ట్ చేస్తామని చెప్తున్నారో ఇలాంటి సమస్యలు, మెయిన్ సమస్యలు నేను ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా పోరాడి వీళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే కృషి చేస్తానని చెప్పేసి నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ.